హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్నటి వీడియో అనమాట. నిన్న అమావాస్య కదా, కాకాని వెళ్ళామన్నమాట. అసలు అనుకోకుండా అప్పటికప్పుడు నేహా నేను బయలుదేరి వెళ్ళాము. మా పెద్దమ్మాయికి ఇంకా సెలవులు ఇవ్వలేదు, తను రాను అని చెప్పేసి అందనమాట. ఇద్దరం వెళ్ళి ఇదిగోండి బాజీ బాబా దర్గా అనమాట. చాలా ఫేమస్ అనమాట. కుల మతాలు తేడా లేకుండా వస్తారు ఇక్కడికి. అమావాస్య అంటే ఇంకా చాలా స్పెషల్ అనమాట ఇక్కడ. చూసారా, చాలా బాగుంది. లోపలికి ఆడవాళ్ళని అలో చేయరు, అందరూ మగవాళ్ళే వెళ్ళాలి. ఇక్కడైతే నేను పాలు పొంగిస్తున్నాను అన్నమాట. పాలు పొంగిచ్చి పాయసం చేస్తున్నాను బాబా గారికి. అక్కడ చాలామంది అలాగా పొంగలి పాయసం అలాంటివి చేసి నైవేద్యంగా పెడతా ఉంటారు. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, గబగబా చేశానమాట. నాకు అసలు ఆనందం అంతా ఇంత లేదు. ఆ పాలు ఎలా పొంగుతున్నాయి, నా ఆనందం కూడా అలా పొంగింది. చాలా ఆనందం కలిగింది. సరిగా పాయసం అనుకోలేదన్నమాట చేద్దామని చెప్పేసి. అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా నేనేం సామాన్లు అయితే ఏం తీసుకెళ్ళలేదు. అందుకని అక్కడ ఆ ప్లేట్ ఎంత అనుకుంటున్నారు, 10 రూపాయలు అక్కడ. అయితే ఇందులో ఏం చెప్పేసి గవ్వ పాయసం చేసి ఆ ప్లేట్లో పెట్టుకొని, ఇంకా పూలు కొబ్బరికాయలు ఇంకా స్వీట్స్ ఉన్నాయి. బేసన్ తీసుకెళ్తే అన్నీ పెట్టుకుని తీసుకెళ్ళేవాళ్ళం. అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఏం తీసుకెళ్ళలేకపోయాను. ఆయన అన్నారు బయటికి తీస్తుంటే, వద్దులే మా కవర్లతోనే ఇచ్చేసేయి అని చెప్పేసి అన్నారు. అలా తీసుకెళ్ళి ఇచ్చేసి పూజ అయితే చేయించుకున్నాము. చూసారా లోపల, ఇదిగోండి చాలా పెద్ద మాలో సమాధి అనమాట. అది చాలా పెద్దది ఉంటుంది. మనం ఎంత పెద్ద క్లాత్ తీసుకెళ్ళినా సరే ఎంతో కొంత ఒక 2-3 అడుగులైనా తగ్గిద్ది అనమాట. అంత పెద్దది, అంత పవర్ఫుల్. అసలు ఎక్కడ లేని జనాలందరూ వస్తారనమాట. చాలా బాగుంటుంది. అమావాస్య అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.